నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? నా పేరు సుంకమ్మ సార్. మాది యాడికి మండలం సార్. ఓకే. మాది నిట్టూరు. నేను ఆర్డిట్‌కి ఫస్ట్ ఇంటికాడ ఉంటా సార్. ఆర్డిటోళ్ళు జీవోలు వచ్చి మీకు అక్కడ ఇట్లా ఆర్డిటోళ్ళు పని నేర్పిస్తారు, మీరు ఎక్కడ పోతారని అడిగితే పోతాం సార్ అని చెప్పినాము. సరే అని వాళ్ళు మాకు ఇక్కడికి జాయిన్ చేసినారు. మేము ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి మాకు 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చినారు సార్. 6 నెలలు ఇచ్చినారు. 6 నెలల తర్వాత ఈ పని చేయాలి, మీరు ఇది చేయాలంటే మేము వాళ్ళు ఏది ఇస్తే అది చేస్తున్నాము. మాకు ఇక్కడ పీస్ వర్క్ ఇస్తారు సార్. ఓకే. పీస్ వర్క్ ఇస్తే అది అమౌంట్ ఇక్కడే, భోజనం అంతా ఇక్కడే ఉంటుంది, అకామిడేషన్ అంతా ఇక్కడ ఫ్రీగా. అంటే మీలాంటి వాళ్ళు చాలా మందికి కూడా ఆర్డిటి సేవలు అందిస్తోంది. 2021 తర్వాత ఆర్డిటికి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు ఆగిపోతున్నాయి, ఇక ఈ సంస్థ మూతపడిపోతుందని ప్రచారం జరిగింది. చాలామంది బాధపడిపోయారు కూడా. అయితే అప్పుడు నారా లోకేష్ గారు ఆర్డిటి ఎక్కడికి పోదు, నేను మీకు మాటిస్తున్నాను, నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని చెప్పి మాటిచ్చారు. ఆయన కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర పెద్దలతో మాట్లాడి ఆర్డిటికి విదేశాల నుంచి రావాల్సినటువంటి నిధులను వచ్చేలాగా అనుమతులు తీసుకొచ్చారు కదా. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? మాకు ఇప్పుడు లోకేష్ సార్ గారు మాకు ఆర్డిటి నిలబెట్టినందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. మా హ్యాండిక్రాఫ్ట్స్ ఫస్ట్ ఆర్డిటి ఉండదంటే అందరం చాలా బాధపడినాం, చాలా ఏడ్చుకున్నాము. మేము ఇంతవరకు మేము ఇళ్ళకాడుండి మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం సార్. మాకు ఆర్డిటి వచ్చింది అంటే ప్రభుత్వం పింఛన్ ఇస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం పింఛన్తో కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాము. ప్రభుత్వం ఎప్పుడూ మమ్మల్ని తక్కువ ఏం చేయలేదు. అయినా కానీ ఆర్డిటి ఇంకా ఎక్కువగా మమ్మల్ని, ఇప్పుడు మేము ఓన్గా ఇంటికాడ ఉంటే ఒంటరిగా ఫీల్ అవుతున్నాం సార్. ఇక్కడైతే మేము అందరం ఫ్రెండ్స్, మేమే కాబట్టి హ్యాండిక్రాఫ్ట్స్ ఒకరికొకరు ఫ్రెండ్స్గా ఉంటాము. మాకు ఏదో ఫీజు వర్క్తో మేము మా ఖర్చులకు అంత ఇంత ఆర్డిటి సాయం చేస్తుంది. దాంతో నుంచి మేము మా ఖర్చులు వాడుకుంటూ మేము ఫ్రెండ్స్తో ఇక్కడ జాలీగా హ్యాపీగా ఉంటున్నాం సార్. ఇంటికాడ ఉంటే అన్న వదినలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్యామిలీస్తో వాళ్ళు ఉంటారు. మేము చేతగాక ఏదో ఒక చోట కూర్చొని ఇబ్బంది పడుకుంటూ బాధపడుతుంటాం సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఒకరికొకరు మేము ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఆ మూమెంట్లో మాకు ఆర్డిటి ఉండదంటే మేము చాలా బాధపడుకొని అందరం ఒకరికొకరు ఏడ్చుకున్నాము. మాకు ఆర్డిటి ఉంటే బాగుంటుంది అని మేము అనుకున్నాం. అనుకున్న విధంగానే పాపం మాకు లోకేష్ సార్ గారు మా ఆవేదనని అర్థం చేసుకున్నారు. వారు మాకు అక్కడ వారు ఏం చేసినారో తెలియదు కానీ పైన మాకు ఆర్డిటిని నిలబెట్టినందుకు చాలా కృతజ్ఞతగా ఉన్నాం సార్. హ్యాండిక్రాఫ్ట్స్ మామూలుగా అనంతపురం జిల్లా వాసులందరూ సార్ గారికి కృతజ్ఞతగా ఉంటాం సార్. ఓకే. ఏం చేస్తున్నారమ్మా మీరు? నేను సార్ వుడ్తోన ఫిష్ కట్ చేస్తున్నాను సార్. ఇది వుడ్ సార్. ఈ మోడల్ ఫిష్ కట్ చేస్తున్నా. ఓకే. అవును సార్. ఇవి మాకు స్పానిష్ పీపుల్స్ తీసుకుంటారు సార్, వాళ్ళు కొనుక్కుంటారు. వాళ్ళు ఏం లేదు, హ్యాండిక్రాఫ్ట్స్కి ఏదో విధంగా పని కల్పించాలనేది ఏదైనా కానీ వాళ్ళు మా నుంచి తీసుకుంటారు సార్. అవును సార్. ఆర్డిటి సహాయం చేసింది. ఆర్డిటి వల్ల అంతా హ్యాండిక్రాఫ్ట్స్ ఫ్యామిలీస్ హ్యాండిక్రాఫ్ట్స్ అంతా సంతోషంగా ఉన్నాము. ప్లస్ మాకు మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ నుంచి కూడా మేము అందరం సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్ లోకేష్ సార్ గారికి, చంద్రబాబు సార్ గారికి. నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? నా పేరు దివ్య భారతి సార్. మా డీరాల మండలము. ఓకే. నేను ఆర్డిటిలోకి 2017లో వచ్చాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చినారు, మళ్ళీ 600 డబ్బులు ఇచ్చినారు సార్. అంటే మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఇంట్లో మమ్మల్ని విలువగా చూస్తానులే సార్, అంటే ఇట్లా పని చేయలేవు అట్లా ఇట్లా అని ఆర్డిటి సహాయం చేసినందుకు మేము టైలరింగ్ నేర్చుకున్నాం సార్. స్పెయిన్ నుంచి మాకు మేడం వాళ్ళు వస్తుండ్రి, మంచి మంచి డిజైన్లు చూపిస్తుండ్రి. మేము ఇప్పుడు డబ్బులు మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చేటట్లు ఉన్నాం. మళ్ళీ వచ్చేసి ఇది ఫండ్స్ రావడం ఆగిపోయినాయి సార్. ఆగిపోతేనే మాకు చాలా కష్టం అయిపోయింది. లేదమ్మా ఇట్లా ఫండ్స్ రాలేదు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళాల్సి వస్తుందంటే లేదు మేము వెళ్ళలేము, వెళ్తే ఇంట్లో చిన్న చూపు చూస్తారని చెప్పేసి ఉంటే సార్. మళ్ళా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు కానీ బాగా ఇట్లా పిల్లలు ఉన్నారు కదా, ఆర్డిటి బాగా సేవ చేసింది అనేసి మాకు హాస్పిటల్లో కూడా ఫ్రీగా చూస్తాండ్రి సార్ ఆర్డిటి వాళ్ళు. అట్లా ఇప్పుడు మళ్ళీ ఆర్డిటి కొనసాగుతుందో లేదనేది కూడా మాకు తెలియదు సార్. టెన్షన్ రేపు ఏం జరుగుతుంది అనేది తెలియదు, ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది తెలియదు సార్. అంటే చాలా బాధాకరంగా ఉండే సార్. ఇప్పుడైతే చాలా ఆనందంగా ఉంది. నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ మా ఆమె కంపెనీ నుంచి ఆర్డిటి నుంచి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. మాకు ఇలాగేనే కొనసాగాలని కోరుకుంటూ
నమస్కారం. నమస్తే సార్, నా పేరు సరస్వతి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 9 ఏళ్ళు అవుతుంది. నేను జ్యువెలరీ పనిచేస్తాను. ఒకప్పుడు నాకు బయటికి రావాలన్నా కానీ చాలా నా వికలాంగతత్వం ఉన్నది. అలాంటి సిచ్యువేషన్లో ఆర్డిటి సంస్థ మాకు ట్రైనింగ్ ఇచ్చి నేను ఇక్కడ బాగా ఇంప్రూవ్ అయినాను. మంచి పనులు, లాంగ్వేజు, మళ్ళీ క్రమశిక్షణ అన్నీ నేర్పించింది. పని విధానంలో అన్ని ఎలా నడుచుకోవాలి, ఎలా బతకాలి, ఎలా పోవాలి అనే ధైర్యం, అంటే సపోర్ట్ అంటే ధైర్యం బాగా తెచ్చింది. బ్రతకగలము, వికలాంగులు కానీ సకలాంగులతో పాటు బతకగలదు అనేది ఒక సంస్థతో పాటు మళ్ళీ ప్రభుత్వం కానీ మాకు చాలా సపోర్ట్గా చేసింది. అందులోని ఇప్పుడు రిన్యువల్ అయింది, ఇంకా చాలా సంతోషం. అంటే 2021 తర్వాత ఆర్డిటికి రావాల్సినటువంటి విదేశీ నిధులు ఆగిపోవడం, తర్వాత ఈ సంస్థ మూతపడిపోద్దని ప్రచారం జరగడం, చాలామంది బాధపడ్డం. నారా లోకేష్ గారు ఈ సంస్థకి మళ్ళీ విదేశీ నిధులు వచ్చేలాగా FCRA అనుమతుల్ని కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీసుకురావడం ఎలా అనిపించింది మీకు? అంటే ఈ నిధులు ఆగిపోయినప్పుడు మాకు చాలా బాధాకరం అనిపించింది. ఎందుకు ఇలా జరిగింది, మేము ఎట్లా బతకాలని చాలామంది, మీ మామోటే కాదు ఎంతోమంది ఉన్నారు దీంట్లో, అలాంటి వాళ్ళందరికీ ఇబ్బందే అని బాధ వేసింది. మళ్ళీ ఇది లోకేష్ సార్ దృష్టికి పోయినాక ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు కొద్దిగా మాకు 2 నెలల కింద తెలిసింది. అప్పటి నుండి కొంచెం సంతోషంగా ఉంది. మన రిన్యువల్ అయినందుకు మేము కానీ చాలా హ్యాపీగా ఉన్నాము. టీడీపీ ప్రభుత్వాన్ని ధన్యవాదాలు చెప్తున్నాం. మా ఊరు వచ్చి అమరాపురం దగ్గర పల్లె అగ్రహారం, ఈ అగ్రహారం. మాకు ఆర్డిటి వచ్చి చాలా పని ఇచ్చింది సార్. ఆర్డిటి మీకు అసలు ఎలా సేవ చేస్తుందమ్మా? మాకు ఆర్డిటి వచ్చినప్పటి నుంచి చాలా సేవ చేసింది సార్. బిల్డింగ్ ఇచ్చింది సార్. మాకు ఫుడ్ అన్నీ చాలా అనుకూలంగా చాలా ఇచ్చింది సార్. ఇటుకు వచ్చినప్పటి నుంచి ఆర్డిటి వచ్చినప్పుడు మా కాళ్ళ మీద మేము నిలబడినాం సార్. ఓకే, మీకు ఆర్థిక స్థిరత్వం వచ్చేలాగా ఆర్డిటి సంస్థ మీకు ఉపాధి కల్పిస్తూ ట్రైనింగ్ కూడా ఇచ్చింది కదా, ఎలా అనిపించింది మీకు? ఇంటికాడ ఊరికనే ఉండి ఖాళీగా ఈడొచ్చి పని చేసుకుంటూ మా కాళ్ళ మీద మేము నిలబడుకొని సంపాదించుకున్నాం సార్. ఓకే, ధన్యవాదాలు. ఆర్డిటి మాకు మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ వికలాంగులుగా ఉన్నామని మాకు ఏ పని చేత కాకపోయినా ఈ ఆర్డిటి ఉందని సమస్య ఇటుకి తీసుకొచ్చి మాకు పని చూపించి మాకంటూ ఒక జీవితం అంటూ ఇచ్చింది. పని మీద పని చేసుకుంటూ మా కాళ్ళ మీద మా నిలవన్నట్లు మాకు ఆర్డిటి సహాయం చేసింది. ఓకే, ఆర్డిటి సంస్థ ఎన్నో రకాలుగా ఎంతో మందికి సేవలు అందిస్తూ ఉంది కదా. 2021 తర్వాత ఆర్డిటి విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులు రాక ఇక ఈ సంస్థ మూతపడిపోద్ది అని చాలామంది బాధపడ్డారు. నారా లోకేష్ గారి దృష్టికి ఆ అంశం వెళ్ళడం, ఆయన మీకు మాట ఇవ్వడం, అసలు ఆర్డిటి ఎక్కడికి పోదు ఇక్కడే ఉంటుంది, నేను కేంద్ర పెద్దలతో మాట్లాడతానంటూ మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను కూడా తీసుకురావడం జరిగింది, అనుమతులు తెచ్చారు కదా, ఎలా అనిపించింది మీకు? మాకు చాలా సంతోషంగా అనిపించింది సార్. అప్పుడు చాలా బాధపడతాండి, మా టీటీ సమస్య లేదని ఎట్టిపోతుందని మేము బయటికి పోయి ఎట్లా బతకాలా అని మేము అనుకుంటాంటిమి. కానీ లోకేష్ సారు మాకు వెళ్ళి మాట్లాడి ఈ సమస్యను తీసుకొచ్చినందుకు లోకేష్ సార్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది సార్. ఆర్డిటి సంస్థ మీకు ఎలా ఉపయోగపడుతుందమ్మా? ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. ఎటువంటి సేవలు చేస్తుంది మీకు ఇక్కడ? అన్ని పనులు నేర్పిస్తుంది, అన్ని సేవలు బాగున్నాయి. ఏం చేస్తుంటారు మీరు ఇక్కడ? ఫస్ట్ జ్యువెలరీ చేస్తున్నా, మళ్ళీ జూట్కి వచ్చిన, మళ్ళీ టైలరింగ్ లేక వచ్చిన. ఓకే, ఇవన్నీ నేర్పించింది ఎవరు? ఆర్డిటేనే. ఓకే, ఆర్డిటి ద్వారా ఇప్పుడు మీకు స్థిరమైన ఆదాయం వస్తుందా? చాలా వచ్చింది. ఎంత వస్తుందమ్మా? చేసుకునే ముద్ద వస్తుంది, 5,000 6,000 అట్లా. అంటే ఆర్డిటి 2021 తర్వాత విదేశీ నిధులు లేక ఆగిపోద్దని, ఇక్కడి నుంచి వెళ్ళిపోద్దని చాలా మంది బాధపడిపోయారు కదా. నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి మళ్ళీ తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ఏడ్చుకున్నాం సార్. ఏడ్చుకొని చాలా ఇది చేస్తున్నాం, చాలా బాధపడి అన్ని చేసాం. అంటే నారా లోకేష్ గారు కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి మళ్ళీ ఆర్డిటికి విదేశాల నుంచి ఫండ్స్ తెచ్చేలాగా అనుమతులు తెచ్చారు కదా, ఎలా అనిపించింది అప్పుడు? అప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. Please subscribe to Leo News for more videos.